నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. వైరు పక్షాల్లో చాలా మంది ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఒక యంగ్ అండ్ డైనమిక్ నాయకురాలి గురించి బీహార్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమె ఓడిపోయిన ప్రజల మనసును గెలుచుకుంది. డిగా నియోజకవర్గం నుంచి సిపిఐ ఎంఎల్ తరపున పోటీ చేసిన దివ్యా గౌతమ్ రెండో స్థానంలో నిలిచింది. ఆమె పోరాటాలకు ఫిదా అయిన అక్కడి ప్రజలు భారీగా మద్దతిచ్చారు. దాదాపు 50,000 పైచిలకు ఓట్లు దివ్యా గౌతమ్ సాధించారు. అనామకురాలు అనుకున్న నాయకురాలు మహామహులను వెనక్కి రెట్టి రెండో స్థానం సాధించడం అక్కడ సంచలనంగా మారింది. బీహార్లో డిగా అనే నియోజకవర్గానికి కొత్తగా వెలుగులోకి వచ్చిన యువ రాజకీయ నాయకురాలు దివ్యా గౌతమ్. పార్టీల రంగులు, కుటుంబ పరిచయాలు ఆమెకు లేవు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్స్ కూడా లేరు. కానీ ఆమె పోరాటమే ఆమెను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా ఆమె కథ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. దివ్యా గౌతమ్ పాట్నా ప్రాంతానికి చెందిన అమ్మాయి. చిన్నప్పుడే చదువులో ఆసక్తి చూపింది. పాట్నా యూనివర్సిటీలో జర్నలిజం చదివి తర్వాత మహిళల కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. రాజకీయాలపై పెద్దగా పట్టులేదు. కానీ ప్రజల సమస్యలు చూసి ఆమె మనసు చలించిపోయింది. డిగా ప్రాంతంలో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి సమస్యలున్నాయి. చిన్న గ్రామంలో పెరిగి పట్టభద్రురాలిగా చదువుకున్న ఆమె ఆకాంక్షలు మాత్రం గొప్పగా ఉండేవి. గ్రామాల్లోని అసమానతలు, అమ్మాయిలకు ఉన్న అడ్డంకులు, సామాజిక అన్యాయం ఇవే ఆమెను రాజకీయాల వైపు నడిపించాయి. తనతో చదువుకున్న ఇతరులు ఉద్యోగాల కోసం పరుగులు తీయగా దివ్య మాత్రం తన గ్రామం, తన ప్రజల కోసం పోరాడే మార్గం ఎంచుకుంది. సిపిఐ ఎంఎల్ ఉద్యమంలో చేరి గ్రామాల సమస్యలపై పాదయాత్రలు చేస్తూ భూమి వివాదాలు, మహిళా హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తోంది. ప్రమాదాలున్న గ్రామాల్లోకి ఒంటరిగా వెళ్లే ధైర్యం, మహిళలపై జరుగుతోన్న అణచివేతలపై కఠినంగా మాట్లాడే శైలి ఇవే సోషల్ మీడియాలో ఆమెను స్టార్ను చేశాయి. దివ్యా గౌతమ్ ఇప్పటివరకు 200కు పైగా సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించారు. మహిళల్ని, విద్యార్థుల్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకొచ్చారు. ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు, పోటీకి దిగినప్పుడు ఆమె ప్రత్యర్థులు హేళన చేశారు. అనుభవం తక్కువ, ఆలోచనలు ఎక్కువ అని విమర్శించారు. కానీ ఆ విమర్శలు ఆమెను ఏమాత్రం ఆపలేకపోయాయి. బీహార్ రాజకీయాల్లో గతంతో పోలిస్తే వారసత్వం, డబ్బు ఆధారిత నాయకత్వం ఎక్కువైంది. దివ్యా గౌతమ్ మాత్రం ఏమాత్రం పడకుండా పోటీ చేసింది. దివ్య గెలవకపోయినా ఆమె రాజకీయ ప్రయాణం ఒక తరానికి ప్రేరణగా నిలిచేలా ఉంది. దివ్యా గౌతమ్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి చదువుతో ఎదిగి సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాడుతోన్న యోధురాలుగా అందరికీ ఆదర్శమైంది. రాజకీయాల్లో గెలుపు మాత్రం లక్ష్యం కాదు, ప్రజల మనసు గెలవడం కూడా ఒక గొప్ప విజయం. ఇప్పుడు దివ్యా గౌతమ్ అది రుజువు చేసింది.